నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బెలూన్లు గాలిలో ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమాలని ఇక్కడ కార్యకర్తలు పాలకపక్షం మన మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు కానీ అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలిచే విధంగా దానిలో భాగంగానే మనమందరం కూడా ఇక్కడ సమావేశమై రేపు రానుండేటువంటి రోజుల్లో మన మీద ఉన్నటువంటి చాలా బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు మన మీద పెట్టున్నారు. పార్టీ ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పార్టీ పదవుల్ని చాలా విధాలుగా మరి అక్కడ సమర్థులు ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద పార్టీ పదవులను కేటాయించడం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఓడిపోయి 2 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలైంది కాబట్టి దాన్ని ఎదుర్కొనేదానికి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మోసపు వాగ్దానాలతో వచ్చి మామకే కాదు వెన్నుపోటు ప్రజలకు కూడా వెన్నుపోటు పడిచాడని చెప్పి మనం ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో చర్చించుకునేదానికి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. మరి రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటిది ఒక అంశం మాత్రమే. 12వ తారీఖు పాలక పక్షాన్ని ఆలోచింపజేయటానికి, అలాగే మన పార్టీలో ఉండేటువంటి ధైర్యంగా ముందుకు పోవటానికి ఒక వేదిక లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మలుచుకోవాలన్న ఉద్దేశంతో 3 అంచెలుగా మండలాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమం, తర్వాత ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం, రేపు నిరసన గలాన్ని చంద్రబాబు నాయుడు యొక్క దృష్టికి వెళ్లి అతని ప్రభుత్వం యొక్క మెడలు వంచాలన్న ఉద్దేశంతో దీక్షపు పదవులు ఈ యొక్క ఆర్గనైజేషన్ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. అన్ని హోదాలలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు కృషి సమావేశాన్ని మనం సక్సెస్ఫుల్ చేస్తే తాను వెనువెంటనే మళ్ళీ మన అందరి మీద ఎస్ఐఆర్ ఉంది. ఇప్పుడే చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మనం మౌనంగా ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒకరికి మద్దతుగా నిలబడుతుంది. పెద్దలు చెప్పినట్టు చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎదురెడ్డి పోరాడితే ఖచ్చితంగా మెడలు వంచక తప్పదు.